అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్పై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడుతున్నారు? బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వమని 10 సార్లు విధ్వంసమని మాట్లాడారు. ఉన్నది ఒకటే ప్రతిపక్ష పార్టీ, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. మీరు సుపరిపాలన చేయాలి కదా అని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 అన్నారు. ఒకటికి 10 సార్లు ఇంటి చుట్టూ తిరిగి ఒక్కో ఇంటికి లక్షలు వస్తాయని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పథకాలు ఖచ్చితంగా అందరికీ అందాయి, అలాగే అందుతాయని నమ్మి మోసపోయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పారు, విడి ప్రజలు మోసపోయారు. సూపర్ 6 లో ఇప్పటి వరకు అందింది అర్ధ దీపము పావు దీపము వాళ్ళే చెప్పాలి అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. మాకు ఆఫ్ బడ్జెట్ బోరింగ్, మీరు ఏదో అప్పు చేసినారు, ఆఫ్ బడ్జెట్ అండి. మీరు చేసినదండి, మీరు చేయలేదా? ఇప్పుడు అమరావతి కోసము వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి 15,000 కోట్లు చేయలే. హడ్కో 11,000 కోట్లు చేయలే. జర్మన్ బ్యాంకు KfW 5,000 కోట్లు చేయలే. ఎంత అయిందండి? మళ్ళీ ఇవి 15, 26, 31,000 కోట్లు. మళ్ళీ ఇవి మళ్ళీ ఏమంటారు తెలిసిన? ఒక్క రూపాయి. అసలు స్పీచ్లకు దానిలకు ఎక్కడ సంబంధం లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యము. స్పీచ్లో ఏమంటారు తెలిసిన? అసలు ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అమరావతి సంతోషం, దానంతకదే కట్టుకుంటుంది సంతోషం. ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అని అన్నారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్లు అని బడ్జెట్ బుక్లో ఉంటాయి. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో 6,000 కోట్లు చూపిస్తారు. బడ్జెట్ స్పీచ్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అంటారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రినేమో 9,400 కోట్లు అంటాడు. ఈడ చూస్తే 6,300 కోట్లు ఉంటుంది. పోయినసారి వ్యవసాయ శాఖ మంత్రి 4,500 కోట్లు అంటాడు. బుక్లో చూస్తే 1,000 కోట్లు ఉంటుంది. అసలు బడ్జెట్ ఇన్ బ్రీఫ్కు బడ్జెట్ స్పీచ్కు పొందన లేదు, అగ్రికల్చర్ బడ్జెట్కు మెయిన్ బడ్జెట్కు పొందన లేదు. కానీ మేమంతా అసమర్థులము. ఏమేమి అవి 20 సార్లు అసమర్థులు, అవివేకులు, ఇంకోటి విధ్వంసలు. కనీసం పుస్తకాలన్నా రాసినాం కదా కరెక్ట్గా. ఎంత అన్యాయం. మీరు అప్పు చేయలే పాపం వాళ్ళకి అప్పు అనేది రాదు అసలు. జూన్ 24 6,000 కోట్లు చేయలేదండి. జూలై 24 మొన్న ఈ ప్రభుత్వంలో 10,000 కోట్లు చేయలే. ఆగస్టు 24 3,000 కోట్లు చేయలే. సెప్టెంబర్ 24 4,000 కోట్లు చేయలే. అక్టోబర్ 24 6,000 కోట్లు చేయలే. నవంబర్ 24 4,000 కోట్లు చేయలే. డిసెంబరు 9,237 కోట్లు చేయలే. జనవరి రాలే. ఫిబ్రవరిలో 7,000 కోట్లు చేయలేదా? మీరు కాదా? మేమే చేస్తామే. ఇది కూడా మేమే చేస్తామే. అట్లా కూడా చెప్తారు, నాయన మీరే చేసి వచ్చేదాన్ని మళ్ళా అని. దేనికైనా రెడీ. ఇది గవర్నమెంట్ గ్యారంటీలు. గవర్నమెంట్ మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తే మాత్రం నిప్పు. పర్ఫెక్ట్ ఉంటుంది అంతా దేనికైనా కానీ. దాని తర్వాత సంపద సృష్టి, ఇది ఒకటి మళ్ళా స్టాండర్డ్ సంపద సృష్టి. అది కూడా చూద్దాం ఎంత సృష్టించినారనేది. టైం ఉందే 10 నిమిషాలు అయిపోకూడదండి. సంపద సృష్టి మొత్తం ఎంత సంపద సృష్టిస్తారని చెప్పి చూస్తే వాస్తవం ఏం తెలిసిన? అసలు ఈ 10 నెలలు చూస్తే జనవరి ఎండింగ్ వరకు